ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే, ఒక్కసారి మనము దేవుని వాక్యం చూసినట్టయితే కీర్తనలో 139వ కీర్తన 2వ వచనము నుంచి మనం చదివినట్టయితే, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. ప్రియమైన దేవుని ఒక సంగమా, నువ్వు ఏం పని చేస్తున్నావో, నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో అవన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఏంటంటే నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నీ ఆలోచన విధానం ఏమిటి అనేది మరి దేవుడు మనల్ని కూడా గమనిస్తున్నాడు. ఎందుకంటే మన మనసులో మనం ఏమైతే అనుకుంటామో అది ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఏం పని చేస్తున్నామో ఆ పని ఆయనకు తెలుసు. కాబట్టి ఒకవేళ మనము దేవునికి ఏమైనా వ్యతిరేకం కనుక ఏదైనా చేస్తున్నట్లయితే కనుక, నా ప్రియన సహోదరులు సహోదరులందరూ కూడా గమనించవలసిన అవసరం ఏమై ఉన్నదంటే, మనం చేసే ప్రతి పనిలో మనము న్యాయం చేస్తున్నామా లేదా అన్యాయం చేస్తున్నామా, లేదా అక్రమం చేస్తున్నామా, లేదా ఇంకొకరి మధ్యలో తాళంటలు తాకట్లు ఏమన్నా చెప్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరమై ఉన్నది. ఎందుకంటే ఒక మనిషి మనతో దూరం అవుతున్నాడు అని అంటే కారణం ఏదో అది మన దగ్గరనే అది ఉన్నది అని మనం గ్రహించాలి. ఎందుకు ఇంతకాలము నాతో ఇష్టంగా మాట్లాడేవారు అని నువ్వు అనుకొని మరి ఈరోజు ఎందుకు నా దగ్గరికి వాళ్ళు రావడం లేదు, నాతో మాట్లాడడం లేదు, నేను చెప్పింది వినటం లేదు, అసలు ఏముంది, నాలో ఏం లోపమైంది, నేనేం తప్పు చేశానని ఒకవేళ నువ్వు అనుకున్నట్టయితే గనక ఒక్కసారి నువ్వు ప్రియ నా చెల్లి, ప్రియ నా సహోదరుడా ఆలోచించుకో. అలాగనే ఎప్పుడైతే మనం ఇతరులని మనము కలవలేక మాట్లాడలేక ఎవరైతే మనతో వాళ్ళు దూరం అవుతున్నారో అని మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో, ఎందుకు వాళ్ళు దూరం అవుతున్నారంటే మనలో వాళ్ళకి ఏదో ఒకటి నచ్చడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే ఆ యొక్క పని వాళ్ళకు ఇష్టంగా అనిపించడం లేదు. ఒక మాట అంటారు కదా, ఇందులో ఒక సామెత ఉంది. ఏంటి అంటే, సోనేకు ఘస్కే దేఖ్నా గతే శోభతి చల్కే దేఖ్నా గతే అని అన్నారు. ఏంటంటే బంగారముని గీకితే కానీ, ఒక రాయి పైన దాన్ని గీకితే కానీ దాని అవతారం ఏంటో మనకు తెలియదు. ఒక మనిషి గురించి తెలుసుకోవాలనుకుంటే అతని మనము వెంబడించి తిరిగి చూసినట్టయితేనే తప్ప ఆ మనిషి మంచి ఏంటో చెడు ఏంటో, ఆ ఎలాంటి స్వభావం కలిగిన వాడో అవన్నీ మనం చూడలేం. వెంట నడిచి చూస్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క ప్రతి ఒక్కరి జనాంగానికి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు కూడా కొన్ని సందర్భాల చూస్తాడు. నువ్వు చేసే తప్పులు ఒప్పులు అన్నిటిని చూసిన తర్వాత ఒకవేళ నీలో ఆయనకు నచ్చని క్వాలిటీ ఏమైనా ఉంది అని అంటే ఖచ్చితంగా ఆయన దూరం అయిపోతాడు. అందుకే మనం చేసే ప్రతి పనులు కూడా దేవుడు చూస్తున్నాడని మనం గమనించి మరి మనము భయము భక్తితో బతకాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు ఫస్ట్ భయం ఉండాలి, సెకండ్ భక్తి ఉండాలి, మూడోది ఏముండాలంటే సమాజంలో మనం ఎక్కడ ఏ విషయంలో తప్పు చేయకుండా పొరపాటు చేయకుండా మన బ్రతికిని మనం కొనసాగించాలి. దేవుడు మనకు చెప్పింది కూడా గదే.
ఒకవేళ దేవుడు మన చేయి గనక ఇడిచిపెడితే, మనలో ఉన్న ఆ యొక్క స్వభావం ఆయనకు నచ్చకపోతే, సంసోను గనక శత్రువులను అప్పగించినట్టుగానే అప్పగించేస్తాడు. దేవుడు మనతో దూరం అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. అంత శక్తి మనలో కూడా లేదు. ఎందుకంటే ఆయనే శక్తిమంతుడు. కాబట్టి దయచేసి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏదైతే అక్రమంలోనే దాచిపెడుతున్నావో ఆ అక్రమంలోనే దేవునికి తెలిసి ఉన్నాయి. కాబట్టి నువ్వు దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా లక్ష్యపెట్టి విని వాటిని పాటించి మంచి బ్రతుకుని బతికినట్టయితే గనక దేవుడు ఈరోజు నిన్ను మరి దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీకు దేవుని దీవెనలు కావాలా, లేకపోతే ఈ యొక్క లోక ఆశలు కావాలో, అది మీ మీదనే వదిలేస్తున్నాం. ఏదైనా సరే మంచిని తీసుకోండి, చెడుని వదిలేయండి, ఆ యేసయ్య పాదాలు పట్టుకోండి. ఒకవేళ నేను చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఆ దేవుని దగ్గర మనం క్షమాపణ కోరుకుందాం. ఎందుకంటే ఆయన మనల్ని క్షమించే దేవుడే ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఈ సమయంలో మరి దేవుని పాదాల చెంతకు వచ్చి మనం బ్రతిమిలాడి మన తప్పులు మనం ఒప్పుకొని మనము నీతిని నిజాయితీని పాటిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని పేరట మీకు అందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నాను. మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి తెలుసుకొని యేసయ్యను వెంబడించి ఆయన యొక్క నీతి కార్యాలను ప్రతి ఒక్కరు చేయాలని మనసారా కోరుకుంటూ ఈ దేవుడు ఈటి మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.